నమస్తే. ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండోసారి రాజ్యసభ సభ్యులుగా వద్దిరాజు రవిచంద్ర గారు పేరుని ఖరారు చేయడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కావచ్చు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా సంబరాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, దిగ్విజయంగా రెండోసారి పార్టీ హైకమాండ్ మీ పేరును ప్రకటించడాన్ని ఎట్లా చూస్తారు? చాలా సంతోషంగా చూస్తాం. ముందుగా కేసీఆర్ గారికి రెండోసారి అవకాశం కల్పించిన భారత రాష్ట్ర సమితి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, జాతీయ పార్టీ అధ్యక్షులు, వారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 20 నెలల్లో చేసినటువంటి పనులు కానీ సార్ అంతకుముందు ఇచ్చేటప్పుడే ఇది నీకు 2+6 8 ఇస్తున్నానని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే తదనంగా ఖచ్చితంగా కూడా మేము కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధి కోసమే పాటుపడ్డాం. అనుకోకుండా అల్లవిగాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అకస్మాత్తుగా అనుకోకుండా ప్రజలు మోసపోయి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పాత్ర ఖచ్చితంగా బ్రహ్మాండంగా పోషిస్తాం. ఎక్కడున్నా అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలు ఉన్నా ప్రజల పక్షంగానే పోరాడతాం. ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేదాకా మా పార్టీ చాలా తీవ్రంగా కష్టపడి ప్రజలకు మేలు కోసం పాటుపడుతుంది. కేసీఆర్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. హరీష్ రావు గారికి, రామన్న గారికి, సంతోషన్న గారికి, కవితమ్మ గారికి, మరియు మా లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు గారికి, మా రాజ్యసభ పక్షనేత కేశవరావు గారికి కానీ, నాతో సహకరించిన మా బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ కుల సోదరులందరూ, ఈ రాష్ట్రంలో ఉన్న అభిమానులందరూ, ప్రజాప్రతినిధులందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా బాధ్యత పెరిగింది, కష్టపడాల్సింది. పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో పడ్డ కష్టం కంటే ఎక్కువగా కష్టపడి 80% ఎక్కువ సీట్లు గెలుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అనతి కాలంలోనే రాబోయే నెక్స్ట్ గవర్నమెంట్ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా ఏం జరిగినా వచ్చేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని అధికారంలో తీసుకొచ్చేదాకా మా పోరాటం ఆగకుండా ప్రయత్నం. రెండోసారి రాజ్యసభ సభ్యులుగా మీ పేరును ప్రకటించిన తర్వాత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ బీసీ సమాజానికి పెద్దపీట వేస్తుందనే ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఖచ్చితంగా బీసీల పట్ల, బీసీలకు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ మేయర్లు, హైదరాబాదు మళ్ళీ మేయర్లు బీసీలే, ఎక్కడెక్కడ జడ్పీ చైర్మన్లు కానీ అనేక పదవులలో బీసీలకే పెద్దపీట వేశారు కేసీఆర్ గారు. ఇప్పుడున్న శాసనసభలో 2 బీసీ మంత్రిత్వ శాఖలు వచ్చాయి. ఒకటి పొన్నం ప్రభాకర్ గారు, రెండోది కొండా సురేఖ గారు, ఇంకా 6 ఉన్నాయి. దాంట్లో కనీసం 4 బీసీలకు రావాలి. అప్పుడు సామాజిక న్యాయం జరిగినట్టు ఉంటుంది. 6 అన్న వస్తే 18లో 6 వస్తే 56-57% ఉన్నటువంటి బీసీలకు 8 పైగా సీట్లకు రావాల్సింది కనీసం 6 అన్న ఇస్తే బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రానికి కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కోసం ఈ నిధులు, ఇక్కడి నుంచి నీళ్లు పక్క రాష్ట్రానికి తరలిపోతున్నటువంటి ఏదైతే ఉందో దాని బ్రిజేష్ ట్రిబ్యునల్ నెక్స్ట్ 6 months లోపు కేసీఆర్ గారు నిన్న నల్గొండలో మీటింగ్ పెట్టి చెప్పారు. ఈ 6 నెలలలోపు అందరూ ఢిల్లీలో పోయి అధికారంలో ఉండని, ప్రతిపక్షంలో ఉండని తెలంగాణను సాధించి 14 ఏళ్ళు కొట్లాడి తెచ్చిన తెలంగాణని తొలి ముఖ్యమంత్రిగా ఉండి రెండోసారి కూడా ముఖ్యమంత్రి చేసి 9.5 ఏళ్ళు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు అలా చేసిన అభివృద్ధిని నిలబెట్టుకోవడం కోసం ఖచ్చితంగా రాజ్యసభలో కానీ మా లోక్సభలో ఉన్న మా పార్లమెంట్ సభ్యులందరం కూడా ఈ రాష్ట్రానికి మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే రాష్ట్రానికి కావాల్సిన రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు కానీ ఇంకా రావాల్సిన నిధులు కానీ ఏవైనా సరే రావడానికి కొట్లాడదాం, ఖచ్చితంగా తెప్పించుకునే ప్రయత్నం చేస్తాం. సార్, మీరు గతంలో అధికారంలో ఉన్న సందర్భంలో పక్కన పెడితే ఈసారి రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నారు. కృష్ణా జలాల వాటా హక్కు అనేది ప్రధానంగా మనం నినాదం చూస్తూ ఉన్నాం. దీన్ని మీరు పార్లమెంట్ వేదికగా ప్రశ్నించడానికి ఎటువంటి కార్యాచరణలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారు మేము పార్లమెంట్ సమావేశాల ముందు సార్ ఏ చెప్తే అది చేయడానికి మాకు ఒక దిశానిర్దేశం చేస్తారు. అప్పటికప్పుడు ప్లాన్లన్నీ మార్చుకుంటే ఎలా ఫైట్ చేస్తే జరుగుద్దో. మొన్న కొత్త పార్లమెంట్ భవన్ ఓపెన్ చేసిన రోజు కూడా స్పెషల్ సెషన్ పెట్టి కొత్త పార్లమెంట్లోకి వచ్చాం, పాత పార్లమెంట్ బిల్డింగ్ నుంచి. అందులో మహిళా రిజర్వేషన్ బిల్ గురించి మాకు సార్ సడన్గా చెప్పాడు, ఈ బిల్ గురించి కొట్లాడాలి, ధర్నా చేయాలని. అనుకోకుండా యాక్సిడెంటల్గా ఆ సెషన్ మొత్తం మహిళా బిల్లు పెట్టుకోవడం జరిగింది, మహిళా బిల్లు పాస్ చేయడం జరిగింది. ఇది గత 10 ఏళ్ల క్రితం తొలి సభలోనే ఫస్ట్ సెషన్లోనే జూన్ 12వ తారీఖు నాడే
బీసీ బిల్లు కానీ మహిళా బిల్లు కానీ రిజర్వేషన్ 33% రిజర్వేషన్ చేసి ఢిల్లీ పంపడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు మోడీ గారు ఆమోదింపజేసి అట్లా పక్కకు పెట్టారు తప్ప దాన్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. వై? బికాస్ బీసీ కులగణన జరిగితే ఈ దేశంలో ఎంతమంది ఉన్నారనేది కులగణన జరిగితే దాని ప్రకారంగా ఆ దామాషా ప్రకారంగా మాత్రమే బీసీ మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యమైంది. బీసీ జెంట్స్కైనా ఎవరికైనా బీసీ రిజర్వేషన్ అమలు జరుగుతుంది. అప్పటిదాకా కనీసం బీసీలకు ఒక ప్రోటోకాల్ లేదు. ఈసారి వచ్చే నెక్స్ట్ ప్రభుత్వంలోనైనా బీసీలకు ఖచ్చితంగా కొన్ని శాఖలు పెట్టి దాంతో మంత్రులు ఎక్కువగా ఉండాలని కోరుకుంటాం. ఫైట్ చేస్తాం, ఖచ్చితంగా సాధిస్తాం. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్లో మాత్రం ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లు కేసీఆర్ గారి నేతృత్వంలో ఫైట్ చేస్తాం, తప్పనిసరిగా సాధిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ఉద్దండుగా పిలువబడే మీరు ఇప్పుడు ఖమ్మం పార్లమెంట్ కావచ్చు, ఇటు మహబూబాద్ పార్లమెంట్ని రాబోయే రోజుల్లో మీ మార్కు కనబరుచుకుంటారా అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా మా ప్రయత్నం చేస్తాం. ఇంత బీఆర్ఎస్ పార్టీలోకి అప్పటి టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన పార్లమెంట్ ఎలక్షన్ ముందు జాయిన్ అయ్యి అప్పటికప్పుడు కూడా సరే కేసీఆర్ గారు మేము పార్టీ మన పసునూరు దయాకర్ గారు కానీ కవిత కానీ మహబూబాద్ నామనాగేశ్వరరావు గారు ఖమ్మం కానీ అప్పటికప్పుడు 3 సీట్స్ గెలుచుకోవడం జరిగింది పార్లమెంట్లో. ఇప్పుడు మళ్ళీ ఆ మిగతా ఖమ్మం కానీ మహబూబాద్ కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత 100% నిర్వర్తించి గెలిపే కోసం అహర్నిశలు కృషి చేస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.